హాయ్ అండి రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో అనేది ఈ స్ప్రేయింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మిరప పంటలో అయితే నేను మూడో స్ప్రేయింగ్ అయితే చేశాను. ఇప్పుడు మూడో స్ప్రేయింగ్ చేసిన తర్వాత నాలుగో స్ప్రేయింగ్ అనేది ఏం చేశాను అనే దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో మనం మూడో స్ప్రేయింగ్లో అయితే మనకు దోమ సమస్యకైతే బొబ్బెర సమస్య, వైరస్ సమస్య నివారణకైతే మనము ఈ మూడో స్ప్రేయింగ్లో అయితే హెర్క్యులస్ అయితే వాడడం జరిగింది. మనకు ఈ హెర్క్యులస్ అనేది ఒక ఎకరానికి 250 గ్రాములు వాడడం జరిగింది. ఇందులో డైఫెన్థెరాన్, అసిటామిప్రైడ్ అనేది ఉంటుంది కాబట్టి మనకు దోమ సమస్యకి ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇది పనిచేస్తుంది. సో మనకు వైరస్ని కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేస్తుంది. సో దీని కాంబినేషన్లో అయితే మనం మళ్ళీ ఈ నల్లికి సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది. అలాగే తామర పురుగు సమస్యకి అయితే మనకు ఈ విల్లువుడ్ వాళ్ళది మిటోఫిక్స్ అనేది వాడడం జరిగింది. ఈ మిటోఫిక్స్లో మనకు ప్రాపర్ గేట్ 30%, అలాగే మనకు ఫిప్రోనిల్ అనేది మనకు 2.50% అనేది ఇందులో ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్లో అయితే మనం మూడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు దోమ సమస్య కంట్రోల్ అయింది, నల్ల సమస్య కంట్రోల్ అయింది, అలాగే మనకు ఈ తామర పురుగు సమస్య కూడా కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు. సో మనం ఈ టైంలో మనము ఒక మంచి స్ప్రేయింగ్ అయితే చేయాలి. అదేంటంటే నాలుగో స్ప్రేయింగ్ అయితే మనము ఈ ఎఫ్ఎంసి కంపెనీకి చెందిన బెనివియా అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది. సో మనకి ఈ బెనివియా అనేది ఎంత డోసులో వాడుకోవాలి అనే దాని గురించి, అలాగే మనకు ఎన్ని రోజులకు దీన్ని వాడుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను వివరిస్తాను. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, వీడియోని చూస్తున్న వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెనివియా గురించి అయితే మనకు ఈ వీడియోలో అయితే నేను స్ప్రే చేశాను. దీని పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అందిస్తున్నాను. సో ప్రతి ఒక్కరైతే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్దాం. సో మనం ఈ బెనివియా అనేది ఈ నాలుగో స్ప్రేయింగ్లో అయితే వాడడం జరిగింది. ఈ నాలుగో స్ప్రేయింగ్ కన్నా ముందు మూడో స్ప్రేయింగ్కి వచ్చి మనము దోమ సమస్య కంట్రోల్ అయ్యే విధంగా, తామర పురుగు కంట్రోల్ అయ్యే విధంగా, నల్లి సమస్య కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ హెర్క్యులస్, మిటోఫిక్స్ అయితే వాడాను. సో ప్రతి ఒక్కరు అయితే బెనివియా అనేది స్ప్రే చేయకముందు అయితే ఖచ్చితంగా దోమ మందు అయితే ఒకటి ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఎందుకంటే మనకు ఇది దోమ పైన బెనివియా అనేది అంతగా ఎఫెక్టివ్గా పనిచేయదు. అందుకోసం మనం ఒకసారి దోమకు స్ప్రే చేసిన తర్వాత అయితే బెనివియా అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. సో బెనివియా అనేది ఇందులో టెక్నికల్ అనేది మాట్లాడుకుందాం. మొదటిగా అయితే ఇందులో వచ్చి మనకు సయంత్రనిల్లిప్రోల్ అనేది మనకు 10.26% ఓడి రూపంలో అనేది ఉంటుంది. ఈ ఓడి అంటే ఏ విధంగా పనిచేస్తుందంటే, మనము మొక్క పైన స్ప్రే చేసిన వెంటనే మనకు ఇది మన మొక్క అన్ని భాగాలకు డిస్పాచ్ అవుతుంది. మనకు కణాల మాదిరిగా మొత్తం మొక్క అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. ఈ ఎఫ్ఎంసి కంపెనీకి చెందిన బెనివియా. సో దీన్ని అయితే మనం మిరప నాటిన మొదటి 35 రోజుల నుంచి 40 రోజుల లోపే మనం మొదటిసారి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని 40 రోజుల లోపే మొదటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. మూడో స్ప్రేయింగ్ చేసిన తర్వాత అయితే ఈ నాలుగో స్ప్రేయింగ్ అయితే బెనివియాని అయితే వాడుకోండి. సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు మొక్కలలో మంచిగా అనేది గ్రోత్ అనేది వచ్చి మనకు రోగ నిరోధక శక్తి అనేది ఇందులో మొక్కకు పెంచుతుంది ఇది. సో మనకు ఎలాంటి రోగాలు అనేది వచ్చినా కూడా తట్టుకునే విధంగా అయితే ఇది ఒక రోగ నిరోధక హార్మోన్ టానిక్ మాదిరిగా ఇది పనిచేయడం జరుగుతుంది ఈ బెనివియాన్ అయితే. సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత అనేది మొక్కలో అధికంగా గ్రోత్ వచ్చి, అధికంగా కాకుండా నార్మల్గా కొంచెం గ్రోత్ వచ్చి సైడ్ కొమ్మలు అనేది అధికంగా రావడానికి ఇది దోహదపడుతుంది. సో బెనివియా అనే సయంత్రనిల్లిప్రోల్ అనేది ఇదే బెనివియా కాకుండా ఇదే టెక్నికల్తో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా సైడ్ కొమ్మలు అనేది మంచిగా చెట్టు బుట్టలాగా మారడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆ టెక్నికల్ అయితే. సో ఈ బెనివియాన్ అయితే ఈ ఫోర్త్ స్ప్రేగా ప్రతి ఒక్క రైతన్న అయితే వాడుకోండి. 2 సార్లు అయితే మనం మిరప పంటలో ఈ బెనివియాన్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. మొదటి 40 రోజుల్లో అయితే మొదటిసారి బెనివియా అయితే వాడుకోవాలి. దాని తర్వాత మనం మొదటిసారి బెనివియా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనకు దోమ సమస్య అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ బెనివియాలో మంచిగా గ్రోత్ అనేది వస్తుంది, అలాగే సైడ్ కొమ్మలు అనేది అధికంగా వస్తాయి. సో ఇది మనకు దోమకైతే అంతగా ఎఫెక్టివ్గా పనిచేయదు కాబట్టి మనకు ఇది తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది, పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది, అలాగే మంచిగా మొక్క గ్రోత్ వచ్చి సైడ్ కొమ్మలు రావడానికి ఇది పనిచేస్తుంది. కాబట్టి దోమకైతే మనం ఒకసారి బెనివియా స్ప్రే చేసిన తర్వాత ఈ ఎస్ఎల్ఆర్ 525 అనేది ఒకసారి స్ప్రే చేసుకోండి ఈ దోమకు సంబంధించి అయితే బెనివియా వాడిన తర్వాత. లేకపోతే ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన ఎఫికాన్ అనే ప్రోడక్ట్ గురించి ఎఫికాన్ అయితే కూడా స్ప్రే చేసుకోండి. దోమకు కూడా అది మంచిగా పనిచేస్తుంది, కొత్తగా అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో ఈ ఎఫికాన్ అయితే ఒకసారి వాడుకోండి బెనివియా వాడిన తర్వాత. మీకు ఎఫికాన్ అనేది అవైలబుల్గా లేకపోతే ఎస్ఎల్ఆర్ 525 అన్న వాడుకోండి. లేకపోతే మీకు అది కూడా అవైలబుల్గా లేకపోతే రాన్ఫిన్ అనేది మనకు బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది రాన్ఫిన్ దొరుకుతుంది. దాన్నైనా కూడా మీరు ఒకసారి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది.
సో మనకు వాటిలో ఒకటి దోమ సమస్యకి వేసిన తర్వాత అయితే మళ్ళీ మనము ఈ బెనివియన్ అయితే రెండోసారి ఖచ్చితంగా అయితే వాడుకోండి. సో మనం రెండోసారి బెనివియా అనేది ఎందుకు వాడుకోవాలంటే మొక్క అనేది మళ్ళీ మంచిగా గ్రోత్ వచ్చి పూత పిందె అనేది అధికంగా రావాలి అనడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో మనకు కాయ అనేది నాణ్యత రావడానికి కూడా ఈ బెనివియా అనేది మంచిగా పనిచేస్తుంది. సో నేను బెనివియన్ అయితే వాడాను. సో మీరు కూడా వాడాలనుకున్న వాళ్ళైతే వాడుకోండి. మిరపలో అయితే ఖచ్చితంగా బెనివియా అనేది ప్రధానమైన స్ప్రే కాబట్టి ఖచ్చితంగా అయితే వాడుకోండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం ఈ బెనివియా వాడే రైతులు ప్రధానంగా చేసే సమస్య ఏంటంటే మనకు ఈ 40 రోజుల లోపు అయితే మొక్క అనేది చిన్నగా ఉంటుంది. ఆ టైంలో కూడా మనకు మొక్క బెనివియాని రైతులు చాలామంది రైతులు సార్లు 3 సార్లకు ఆ విధంగా అయితే స్ప్రే చేస్తుంటారు. ఆ విధంగా కాకుండా మనకు చార్జియర్ పంపుతో అయితే ఒక్కో సాలకైతే స్ప్రేయింగ్ చేసుకోండి. ఈ బెనివియాన్ అయితే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్క రైతు అయితే ఈ బెనివియాన్ అయితే స్ప్రే చేసేటప్పుడు భూమిలో తేమ అయితే ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మొక్క తడిచే విధంగా అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీన్నైతే. సో అదొక్కటి రైతులు గమనించుకోగలరు. సో దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి వచ్చి మనము 240 ml అయితే ఒక ఎకరానికి దీన్ని ప్రతి ఒక్క రైతు ఈ డోసులో అయితే వాడుకోండి. దాంతోపాటు మనకు దీని ధర అనేది ఎంత ఉంటుంది అని తెలుసుకున్నట్లయితే మనకు 1800 నుంచి 1900 రూపాయల లోపే మనకు దొరుకుతుంది. ఇది బెనివియా అనేది వచ్చి 240 ml. సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా అయితే 4th స్ప్రే అయితే చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం ఈ ఎఫ్ఎంసి బెనివియన్ అయితే వాడడం జరిగింది 240 mlను. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు 2 టైమ్స్ అని ఉంటుంది. సో బెనివియా స్ప్రే చేయాలనుకున్న వాళ్ళు 2 సార్లు స్ప్రే చేయాలి. సో దాని కాంబినేషన్లో అయితే మనము ఈ నాగార్జున కంపెనీకి చెందిన ఫాస్ట్ స్ప్రెడ్ అయితే వాడడం జరిగింది. మనకు ఇది ఒక స్ప్రెడ్డరు. సో ఖచ్చితంగా అయితే మీరు స్ప్రెడర్ అని కూడా కలుపుకుంటే కూడా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో కలపాలనుకున్న వాళ్ళైతే కలుపుకోండి. కలిపితేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ స్ప్రెడరు అలాగే బెనివియన్ అయితే వాడుకోండి. నేను ఈ కాంబినేషన్లో అయితే వాడడం జరిగింది. సో నెక్స్ట్ స్ప్రే వచ్చి మనం దోమకైతే స్ప్రే చేయాలి. అది మనకు ఎఫికాన్ కానీ లేకపోతే SLR 525 కానీ స్ప్రే చేస్తున్నాము. సో వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటి నుంచి డైలీ అనేది మనకు మిరప పంటకు సంబంధించి వీడియోలు అయితే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.